ఏమేమి వేసినాయి ఇప్పుడు? ఉప్పు, కారం, జీలకర్ర, పిండి. అంత ఉప్పు కలపాలి అన్నీ ముందు కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ ఇలా నూనె వేయాలి కొంచెం. ఓకే. ఇలా పిండి శనగపిండిలా కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర అంతే వేయాలి. అంతే వేసి ఇది కొంచెం తాలు పెట్టాలి. ఇది నూనెలా ఇలా కొన్ని ఆవాలు వేయాలి. కొంచెం మంట తక్కువ వేయాలి. కొంచెం నువ్వులు వేయాలి. కొంచెం ఇలా కూడా కొంచెం మిరం వేయాలి తగినంత అనుకో. ఇట్లా అంటే మిరం గోలాలి ఇట్లా. ఓకే. మంచిగా ఉంటుంది అనుకో. అలా నీళ్ళలో కూడా ఇది కొంచెం పసుపు వేయాలి. ఉప్పు, పసుపు, మిరం అన్నీ వేయాలి. అందులో మసాలా వేయాలి. ఇంకా మసాలా మర్చిపోయినాం, అదే మెయిన్. ఏమేమి కలిపిన మసాలా అంటే? మసాలాలో లవంగాలు, ఇలాచి, దాల్చని అన్ని దంచి పొడి వేసుకొని ఉంచుకోవాలి పక్కకు. అన్నీ వేయాలి. ఇది కూడా కొంచెం నీళ్ళలో వేయాలి. మసాలా ఎండంతా అల్లింది. మంచి ఘాటు వస్తుంది అన్నమాట. ఇట్లా నీళ్ళు వేయాలి. ఇట్లా ఎన్ని పోయాలి? ఒక గ్లాస్ పోసిన. ఒక గ్లాస్ పిండికి ఒకటి సగం నీళ్ళు వేయాలి. ఓకే. ఒక గ్లాస్, ఏ గ్లాస్ తోటి తీసుకుంటామో ఆ గ్లాస్ నువ్వు ఈ గ్లాస్తో పిండి తీసుకున్నావు, ఈ గ్లాస్తో నీళ్ళు వేయాలి. సగం, ఒకటి సగం నీళ్ళు పోసినావు. మంచిగా మరగాలి అది. అల్ల నీళ్ళల్లో కూడా ఉప్పు, కారం ఇది వేసినాం కదా. కొంచెం జీలకర్ర, ఉప్పు లేదు వాళ్ళు తగినంత అల్లనే వేసిన. కొంచెం నీళ్ళు పడుతుంది కొంచెం చాలు. జీలకర్ర ఇది నీళ్ళు మరగాలి మంచిగా. దాంట్లో కూడా కొంచెం వేసినావా? జీలకర్ర వేసిన అప్పుడే చెప్పినా కదా. చెప్పినా మళ్ళీ వేయలే కదా. చెప్పినా నీకు. నువ్వు మరి అంత పర్ఫెక్ట్ ఫుడ్ బ్లాగర్ కాదు కదా. ఇట్లా నీళ్ళు మరగాలి. ఇవి ఉప్పు, కారం అన్నీ వేసినాం కదా. నీళ్ళు మసలాలి. మసిలినప్పుడు ఇలా పిండి కలుపుకున్నాం కదా. ఉప్పు, కారం, జీలకర్ర అన్ని ఈ పిండి అనేది ఇంట్లో పోయాలి. ఇట్లా ఇట్లా మంచిగా మంచిగా కలపాలి. ఇది ఇట్లా మంచిగా ఉడకాలి. దీనికి ఒక సగం పోసినాం కదా నీళ్ళు. ఇక మళ్ళీ ఎక్స్ట్రా పోయద్దు, ఎక్కువ వేయద్దు. దాంట్లోనే ఇట్లనే మంచిగా కలపాలి. మంట తక్కువ చేయాలి. దగ్గరకు వచ్చినాక ఇది మళ్ళీ ఆయిల్ వేయవు. ఇంకా ఆయిల్ కొంచెం వెనక్కి వేయాలి. వెనక్కి కొంచెం ఉడికినాక ఇంకా తోడం రెండు చెంచాలు ఆయిల్ వేయాలి. ఇప్పుడు చూపిస్తావా? ఇట్లుంటుంది కదా. ఇలా 2 చెంచాలు ఇట్లా ఎక్కువ పట్టది. కొంచెమే అట్లా వేయాలి. ఆయిల్ ఎక్కువ తక్కువ వేసుకున్న అవసరం లేదు. సన్న మంట పెట్టి ఇది మంచిగా గట్టిగా కావాలి. ఇట్లా కలుపుతున్నాం కదా. గట్టిగా అయితే ముద్ద వల్ల అయిపోతుంది. ఇట్లా కావద్దా? అయింది కానీ రావా బిల్లలు? మెత్తగా ఉంటాయి. మధ్యలో కలుపుకోవాలనేమో. కలపాలి. మెల్లగా అవుతుంది. ఇప్పుడు మెల్లగా అవుతుంది కొంచెం. చెప్పు. ఇది మంచిగా మెల్లగా ఉడకాలి. తక్కువ మంట చేయాలి. ఇట్లా ఇవ్వు కనపడుతుందా? ఇట్లా ఉండగట్టకుండా ఇట్లా మంచిగా ఇట్లా కలపాలి. గట్టిగా కలుపుతూనే ఉండాలి దగ్గరకు వచ్చేదాకా. దగ్గరకు వచ్చినట్టుగా మంచిగా ముద్ద కావాలి. ఇది ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ముద్ద కావాలి. ఇట్లా ఇది మూత పెట్టాలి. మూత పెట్టకుండా రాదు, వాపు పోతుంది. ఇట్లా బంద్ చేస్తావు ఇప్పుడు? బంద్ చేయ. ఇంకా సన్నగా బంద్ చేయాలి. ఇట్లా ఇంకొంచెం సేపు అట్లనే ఉండాలి. మంచిగా ఉమ్మ వెళ్తుంది. ఇగో ఇట్లా పిండి ఉడికింది కదా. ఉడికినాక ఇది ఒక తల్లెకు మంచిగా నెయ్యి రాయాలి, నూనె రాయాలి. ఇట్లా ఇట్లా రాసి ఇది వేసుకోవాలి. ఇంట్లో ఇట్లా వేసి ఇది పక్కన వేసుకొని ఇట్లా రాయాలి. ఇట్లా కొట్టాలి. జర నూనె రాసుకోవాలి చేతికి. ఇట్లా ఇట్లా రాసుకోవాలి. వేడిగా ఉంది కదా. నువ్వులు ఎప్పుడు నువ్వులు అంత అయినాక రాయండి. నువ్వులు ఎప్పుడు ఆయన లోపలికి పోతుంది కనబడే మీద. కొబ్బరి పౌడర్ అన్నీ వేస్తాయి. ఇక్కడ పెట్టుకున్నా
నువ్వులు కొబ్బరి పౌడర్ జర కలిపి పెట్టుకోవాలి. దాంట్లోనే కనిపిస్తాం. అందులోనే కలిపి మళ్ళీ ఎందుకని ఇట్లా నూనె రాసుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టాలి. శనగపిండి కేక్ రెడీ. కేక్ ఇది పల్సా చేసిపోయాలి. కేక్ అవుతుందా? కేక్ ఇల్లు ఓకే. ఇంకా అది ఓవెన్ ఉంది కదా, ఓవెన్లో పెడతారు. అవి కూడా శనగపిండినా? మొత్తం శనగపిండి చేస్తారు అది దోకడ. శనగపిండిలో ఉప్పు మిరము తాల్పు అన్నీ కలిపిస్తారు. నీకు ఎవరు చెప్పింది పాటల కూర? మా ఇంట్లో అప్పటి నుంచి చేస్తారు కదా. ఎవరు చేస్తారు? మీ మమ్మీ? మా మమ్మీ చేస్తుండే, మా పేరెంట్ చేస్తుండే. నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఇప్పుడు నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ ఇప్పుడు మీకు నేర్పుతున్నా. అందుకే వీడియో తీస్తుండే, మాకు కూడా గుర్తుండలేదు. ఇట్లా వేసినాక ఇది కొబ్బరి పొడి మనం నువ్వులు ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా వేయాలి మీద, ఎందుకంటే ఇది మంచిగా ఉంటుంది అన్నట్టు కనబడుతుంది. అదే కేక్కు డెకరేషన్ చేసినట్టు ఇట్లా చేసి చాకు తీసుకురా. ఇంకా ఉందా? ఉన్నది ఇంకో దాంట్లో. మళ్ళీ ఇది చేసినాక ఇస్తాయి డబ్బాలు పెట్టేసి, మీరు కొండ డబ్బా ఇట్లా వేసి మంచిగా ఇది చేయాలి. ఇట్లా కొంచెం మారిపోవాలి. అయిందా? ఈ దాంట్లో కొంచెం చాలిగా ఇట్లా అయిపోయినాక ఇదేం చేయాలి, కొంచెం ఇట్లా ఇట్లా గీతలు పెట్టుకోవాలి. మనం ఎంత ఇట్లా ఇష్టం ఉంటే అంత ఇట్లా పెట్టాలి. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటా తినండి. ఇక అందరు పొద్దుగా చేసుకుంటే మనం రాత్రి అందరూ అన్నాక బర్త్డే చేసుకుందాం కదా. శనగపిండి కేక్ రెడీ. ఎట్లైనా గీతలు పెట్టుకోవచ్చు మనం. ఇట్లా కొంచెం ఆరాలి అనుకో, అయితే ఇరిగిపోవు బిళ్ళలు. వేసినాక ఇంతే, ఆల్రెడీ పాటల కూర రెడీ. పాటల కూర రెడీ. శనగపిండి పాటల కూర రెడీ. ఇట్లా ఏం రెడీ అయింది? ఏం చేసి ఇట్లా చెప్పు. శనగపిండి పాటల కూర, శనగపిండి పాటల కూర రెడీ. డన్. డన్. తింపేవానికి ఏంది బర్త్డే